నేను ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తానో సింపుల్గా టేస్ట్ బాగుంటుంది. ఉగాది రోజు సింపుల్గానే చేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మా ఇంట్లో ఎప్పుడు ఎలా తయారు చేస్తానో అలాగే మీకు నేను చూపిస్తాను, చూడండి. పువ్వులు అంటే డెకరేషన్ పెట్టుకున్నాను, బెల్లం, ఉప్పు, అంటే సాల్ట్, ఇదిగోండి సాల్ట్, బెల్లం. ఈ ఫ్రూట్స్ అంటే దేవుడి దగ్గర పెట్టుకుంటాను. ఏపిన శనగపప్పు, ఇదిగోండి వేప పువ్వు, వేపాకు అంటే దీనికి పెట్టుకున్నాను. ఒక మామిడికాయ తీసుకున్నాను పెద్దది. నెక్స్ట్ ఇదిగోండి 2 ఎండుమిర్చి, కొద్దిగా దానికి తగిన చింతపండు, ఓకేనండి, తీసుకున్నాను. మిరియాల పొడి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. మిరియాల పొడి నేను తయారు చేస్తానండి, మిరియాలు ఉన్నాయి. ఆ పొడి కొద్దిగా వేసుకుంటే మనము దీనికి పట్టి ఒక కొబ్బరి తురుము, కొబ్బరి ముక్కలు, కొబ్బరికాయ కూడా ఉంది. ఇదిగోండి పల్లీం పట్టదని కొబ్బరికాయ పక్కన పెట్టుకున్నాను, పెడుతున్నాను. ఈ కొబ్బరికాయ చిన్న ముక్కలైనా లేకపోతే కొబ్బరి తురుమైనా వేసుకోవాలి. ఇదిగోండి నేను ఇలాగా సింపుల్గా ఇలా తయారు చేసుకుంటాను, చూపించాను కదా. మా ఉగాది పచ్చడి తయారయ్యాక చూపిస్తాను మీకు, ఓకేనండి. ఇటు చూపియు. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఉండాలని, సంవత్సరం అంతా డబ్బు ధనంతో, పిల్లలతో గౌరవంగా, మర్యాదగా, అన్ని విధాలుగా మన ఉగాది పచ్చడి తీపి, చేదు, ఏంటి కారం, ఉప్పు అన్నీ కలగలిసి ఎలాగుంటుందో ఉగాది పచ్చడి మీ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా అలా ఉండాలని కోరుకుంటుంది మాలతి అంటే. ఇప్పుడు నేను పాలు పోసుకున్నాను, ఇవన్నీ పాలు మరుగుతున్నాయి. కొద్దిగా సేమియా చేస్తున్నా దేవుడి కోసం, చూపిస్తాను. సేమియా కొద్దిగా ఎక్కువ కాదు, నెయ్యిలో వేపుకొని తీసుకున్నాను. ఇవాళ బయటికి ఎమ్మెల్యే గడ్డ అక్కడికి వెళ్ళి వచ్చాము, కొద్దిగా లేట్ అయిపోయింది అక్కడ దూరంగా వెళ్ళి. కాబట్టి మీరు నేను కొంచెమే ఎక్కువ వీడియో తీయలేదు, కొంచెం వీడియో కూడాను మీరు చూడండి. ఇదిగోండి కొద్దిగా దేవుడు మూలక అనమాట. ఏదో పరవన్నమైనా, పాయసమైనా, సేమియా అయినా ఏదో ఒకటి పెట్టాలి. కాబట్టి నేను సేమియా చేసుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటున్నాను ఇవ్వండి, రండి. పాలు మరుగుతున్నాయి, ఇక్కడ రండి. ఇదిగోండి పాలు, ఒక ప్యాకెట్ పాలు అండి. నేను ప్యాకెట్ పాలు వేసుకున్నాను, ప్యాకెట్ పాలు ఇవి. చూసారు కదా పాలు మరుగుతున్నాయి. మరిగేటప్పుడు ఇవ్వండి, ఇవి నేను నెయ్యిలో వేపుకొని తీసుకున్నానండి, కొద్దిగానండి. ఒక చిన్న గ్లాసుతో గ్లాసుడు అనమాట. ఇది కొద్దిగా మరగాలండి. ఇదిగోండి పొయ్యి వెలిగించుకొని నేను ఇలాగా పాలు తెప్పల్లో, అదే కొంచెం చిన్నది సేమియా కోసం. ఇవాళ ఉగాది కదా, ఇలాగ చిన్న ఇత్తడి తెప్పాలు కొనుక్కున్నానండి. ఈ రోజు కోసం వెయిట్ చేశాను. అది కొద్దిగా నేను ఇదిగోండి ఒట్టి పాలేనండి, ఇంక వాటర్ వేయకుండా పాల్లోన నేను అలాగా నేను సేమియా చేస్తున్నానండి దేవుడి మూల కోసము. మన వెంకటేశ్వర స్వామికి ఇవాళ పెట్టుకోవాలి కదా. మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. నేను ఈ సంవత్సరం అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, ఉగాది కదా మనకి. ఉగాది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉగాది నుంచి ఈ 3 వారాల్లో ఏదో ఒక వారం మీరు పిండి దీపం, ఒక 2 దీపాలు వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదో శనివారం. ఈ 3 శనివారాల్లో ఒక శనివారమైనా పర్వాలేదు, వీలైతే 3 శనివారాలైనా పర్వాలేదు. మీరు పిండి దీపం అంటే బియ్యం నానబెట్టి కొంచెం ఇదయ్యాక మిక్సీలో వేసుకొని లేదా దంచుకోండి, ఏదో ఒకటి చేసి మీరు పిండి దీపం, ఆ పిండి దీపం అయ్యేటప్పుడు కొంచెము అందులో పసుపు కుంకుమ కలిపి దీపం చేసుకొని మీరు
నెయ్యితోనైనా పర్వాలేదు, నూనెతోనైనా పర్వాలేదు దీపం వెలిగించుకోండి. ఈ రోజు నుంచి అయితే ఈ రోజు ఉగాది కదా, ఈ రోజు వీలైతే ఈ రోజు పెట్టుకోండి. ఈ రోజు అవసరం లేదండి, ఎందుకంటే మనకు ఉగాది పచ్చడి కాబట్టి ఈ రోజు వదిలేసి 3 వారాల్లో 3 వారాలైనా పర్వాలేదు, 2 వారాలైనా పర్వాలేదు, 1 వారమైనా పర్వాలేదు మీరు పిండి దీపం పెట్టుకుంటే ఏడుకొండల వాడికి వెంకటేశ్వర స్వామికి మీ ఇంట్లో ధనము, డబ్బు, పిల్లలు అంతా బాగుంటుందండి. ఏనికి కొదువు ఉండదు. మీరు అది ట్రై చేయండి ఒకసారి. మామతే ఆంటీ అన్న ఎందుకన్నది అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ సంవత్సరం అంతా మీకు బాగుంటుంది. పిండి దీపం 2 దీపాలు ఈ 3 వారాల్లో ఏదో 1 వారమో లేకపోతే 3 వారాలు మీకు అవకాశం ఉంటే 3 వారాలు పెట్టుకోండి. ఇది సేమియా ఏపీసీ నెయ్యిలో తీసుకున్నాను కదండి, ఇలాగ వేస్తున్నాను. ఇది పంచదార తీసుకున్నానండి, దీనికి ఎంత సరిపోతే అంత. నేను ఆల్రెడీగా జీడిపప్పు, కిస్మిస్లు, యాలక్కాయలు, కిస్మిస్లు, జీడిపప్పు ఇందులో నెయ్యిలో వేపుకున్నాను. కిస్మిస్లు, జీడిపప్పు, యాలక్కాయలు కొట్టుకొని ఉంచుకున్నాను, మొత్తం కలిపిసుకున్నానండి. ఎందుకంటే టైం అయిపోతుంది. ఇప్పుడు రండి దగ్గర నుంచి ఏటేటి వేద్దామో చూపిస్తాను రండి. ఇదిగోండి చూడండి, నేను ఉట్టి పాలేనండి, వాటర్ వేయలేదు, ఉడికిపోయింది చక్కగాను. నైవేద్యం అండి, ఈవేళ ఉగాది కదా, నైవేద్యం కోసం ఇలా పెట్టుకున్నాను. ఇదిగోండి దీనికి తగిన ఉడికిపోయిందండి. ఇది దీనికి తగిన పంచదార. మీరు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మేము ఈ స్వీట్ ఎక్కువ లేదు తక్కువ లేదు నిమానంగా వేసుకుంటామండి. కొంచెం ఎక్కువైనా మాకు పర్వాలేదు, ఇష్టమేని. మా ఇంట్లో ఎవరైనా చక్కగా స్వీట్ తినేస్తాము. కాకపోతే ఇలాంటి స్వీట్లు మంచిగా తింటాము. చూసారా ఉట్టి పాలుతో ఎంత బాగుంది. కొంచెమే వేసానండి, ఇది దగ్గరగా అయిపోతుంది. ఇదిగోండి పొయ్యి కట్టేసాను చూడండి, పొయ్యి ఆఫ్ చేసాను. ఇదిగోండి సేమియా. ఇప్పుడు ఇదిగోండి నేను ఇందులో మిరియాల పొడి, కిస్మిస్లు, మళ్ళీ ఏంటంటే యాలక్కాయల పొడి, జీడిపప్పు ఇవన్నీ కూడాను వేసుకుంటున్నానండి. మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. నా దగ్గర కొద్దిగా అన్నీ కొద్దిగా ఉన్నాయి, అయిపోయి తీసుకురావాలా. ఇది సరిపోతుంది, ఈ క్వాలిటీకి సరిపోద్దండి. ఇదిగోండి ఒట్టి పాలతో చేసాను నైవేద్యం దేవుడికి. ఓకేనండి. ఇదిగోండి ఉగాది పచ్చడి అన్నీ కలిపి ఇందులో అంత ప్రేమంతా ఇందులో ఉందండి. చూడండి నేను ఎలా చేశాను. ఉగాది పచ్చడి అండి. ఇప్పుడు సేమియా అందులో వేసుకొని దేవుడి మూల అన్నీ పెట్టుకుందాం. ఇవాళ ఏం చేయలేదండి. తర్వాత మనకు ఈ ఉగాది పుస్తకంలో ఉందండి, మనము ఏదో ఒక నైవేద్యం పెట్టుకోవాలి. స్వీటు, పళ్ళు, ఫలాలు. నెక్స్ట్ ఏంటంటే ఉగాది పచ్చడి ఇంపార్టెంట్ అటండి. ఈ పెట్టుకునే వాళ్ళు చాలా చేసుకుంటారండి, ఏం పర్వాలేదు. కానైతే నేనైతే ఇలాగే చేసుకున్నాను, నాకు టైం లేక. చేసుకుంటే చేసుకోండి, కానీ నేను ఆ కథ విన్నానండి పంతులు గారి దగ్గర. ఏం పర్లేదమ్మా చెప్పారు అతను, ఒక స్వీట్ ఏదో ఒక స్వీట్ చేసుకోండి. ఈవేళ సగ్గు బియ్యం పాయసమైన, సేమియా పాయసమైన, బియ్యం పాయసమైన పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పారండి పంతులు గారు. అందుకు ఇదిగోండి సేమియా దేవుడి దగ్గర పెడతాను, మీకు అన్ని పెట్టేసి నేను చూపిస్తాను రండి. సరేనండి.
ఇదిగోండి నా పూజ, నేను చేసుకున్న పూజ. ఈవేళ ఉగాది కదా, ఇదిగోండి ఉగాది పచ్చడి, ఇదిగోండి నైవేద్యం సేమియా, ఫ్రూట్స్ ఇలాగా పెట్టుకున్నాను, పువ్వులు, దీపాలు వెలిగించుకున్నానండి. వేపాకు, కొబ్బరికాయ, మామిడాకులు, వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇలాగ నేను ఇలా పూజ చేసుకున్నానండి. నా చిన్న పూజ ఆ దేవుడికి, ఆ వెంకటేశ్వర స్వామికి నా మనసు పూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి, నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అందరూ మా ఫ్యామిలీ అందరూ బాగుండాలి, అలాగే మీ అందరు కూడా బాగుండాలని వెంకటేశ్వర స్వామికి నేను ఎప్పుడూ మొక్కుకుంటున్నానండి. ఇదిగోండి ఉగాది పచ్చడి నేను వేసుకుంటున్నాను. పూజ అయిపోయింది కదా, పూజ అయిపోయింది కాబట్టి ఉగాది పచ్చడి. నా పూజ చాలా లేట్ అయిపోయిందండి. నేను గుడికి వెళ్ళి వచ్చి తర్వాత ఇక్కడికి పార్టీ ఆఫీస్కి ఇవన్నీ చేసుకొని వచ్చేటప్పటికి ఎంత టైం అయిపోయింది. అందుకు సరిగ్గా నేను అన్నీ చేసి మీకు చూపించప్పని నేను అనుకోకండి. మీ అందరు బాగుండాలని ఎప్పుడో దేవుడికి కోరుకుంటున్నాను. మీ ముందే ఉగాది పచ్చడి తింటున్నానండి. నేను ఇలా చేసుకుంటామండి, ఎప్పుడు కూడా ఒక్కొక్కలా చేసుకుంటారు. తప్ప మీకు ఉగాది పచ్చడి చేసేటప్పుడు ఏటేటి వేస్తానని చూపిస్తాను అనుకున్నాను, అవ్వలేదు. నేను పల్లీలో చూపించాను కదండి, అవన్నీ వేసాను. ఓకేనండి. బాగుంది. ఉగాది పచ్చడి బాగుందని చెప్పడం ఏంటండి, వెంకటేశ్వర స్వామి అంట ఈ ఉగాది పచ్చడిలో అతను అమృతం కలుపుతారటండి. అందుకు ఉగాది పచ్చడి అన్ని కలిపినే అంత టేస్ట్ వస్తుంది. అది ఈరోజు మనం దేవుడు మొదలు పెట్టిన తర్వాత మనం చూడకుండా ఆయన అమృతం అనేది ఒక చుక్క 2 చుక్కలు వేస్తారట. అదండి, అందుకు ఎటువంటిది ఏం లేకపోయినా కొన్ని ఏమైనా యాపా పువ్వు, మళ్ళీ కొబ్బరి మొక్కలు, మామిడికాయ మొక్కలు వేసేసి కొద్ది బెల్లము పంచదార వేసేసినా అంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే అది దానివల్ల. ఇదిగోండి దేవుడు మొల ఉంది, తర్వాత తింటాను మా ఆయనకి మా యాపిల్కి. ఇవాళ అందరూ చేసుకుంటారు ఉగాది కాబట్టి, అందరూ పంచుకుంటారు కాబట్టి, అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఉగాది పచ్చడి మనం ఎవరికి ఇవ్వాల్సిన లేదు, అందరి ఇంట్లో ఉంటుంది. అలాగే అందరి మనసుల్లో కూడా ఉగాది నిండగా ఉండాలని, అందరూ బాగుండాలని, డబ్బుతో ధనంతో అన్నిటితో ఫ్యామిలీతో అందరూ బాగుండాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా మంచిగా బాగుంటే కదా మా వీడియో చూస్తారు. నా దీవెనలు ఎవరెవరికి ఉంటాయంటే, నా వీడియో చూసి నన్ను లైక్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ నా దీవెనలు ఉంటాయండి. ఫ్యామిలీ అంతా బాగుంటుందండి. నాకు కాదండి, ప్రజలు అంటారు మీరు ఎక్కడికి వెళ్ళి అక్కడ బాగుంటుంది అని అంటారు. నేను చెప్పడం లేదు. పోని నా దీవెనలు మీకు ఉండాలి, పెద్దదాన్ని కదా, నా దీవెనలు ఉండాలి. మీ అందరికీ బాయ్. మీరు ఎవరెవరు ఉగాది పచ్చళ్ళు పూజలు ఎలా చేసుకున్నారు, నా యూట్యూబ్ ఫ్యామిలీ బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, అలాగే నా సబ్స్క్రైబర్ ఫ్యామిలీ కూడా బాగుండాలి, నా వీడియో చూసిన ఫ్యామిలీ కూడా బాగుండాలి. అందరూ బాగుండాలి. అందులో నా ఫ్యామిలీ నేను ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. బాయ్.